హాయ్ ఫ్రెండ్స్, సుజాతారాం వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ తమ్నైల్ చూసే ఓకే చేశారు కదా. మేమైతే రాయేషన్ దగ్గరికి వెళ్ళాము. అంటే వేములవాడకి వెళ్ళి పట్నం వేయడానికి వెళ్ళాము. అంటే ఇంటి దగ్గర కాకుండా అక్కడనే పట్నం వేస్తున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఫీలింగ్ ఎట్లుందో ఏమైతే చెప్పట్లేదు. ఫస్ట్ టైం చూస్తేనైతే చూడండి. క్లియర్గా వీడియో తీసిన స్టార్టింగ్ నుండి. అంటే రాయేషన్ పట్నాలు అంటే గుడి దగ్గర ఎట్లా జరుగుతాయో అయితే వీడియో కంప్లీట్గా తీశాను. అంటే నాకు కొంచెం వీలు కానప్పుడు దీప్తో తీయించాను. కొంచెం షేక్ చేసిండు, అయినా పర్లేదు, దాదాపు కవర్ అయింది. చూడండి పట్నం ఎట్లా వరుస్తున్నాడో. పసుపు ఆకుపచ్చ కలరు, ఇంకోటి పిండితో మొత్తం ముగ్గులేసిన మధ్యలో అయితే శూలం దింపిండు. అన్నైతే పట్టు దాన్ని ఏమంటారు, పట్నం అయితే మొత్తం పరిచిన తర్వాత ఇప్పుడైతే దాన్ని ఏమంటారు, గౌరమ్మని చేసి పెట్టిండు. లోపల గౌరమ్మని చేసి పెట్టిన తర్వాత అయ్యగారు మళ్ళీ మధ్యలో లేచి ఇట్లా కొన్ని సామాన్లు లేకపోతే వెతికితే అవి లేవట. అంటే ఏంటి అంటే పుస్తే మట్టెలు, వంకుంగురం కూడా పెడతారంట పట్నం మీద కూర్చున్న వాళ్ళకి. అవి తన దగ్గర అవైలబుల్ లేకపోతే ఇటు వెతికి చూసి మళ్ళీ తీసుకొస్తానైతే వెళ్ళిరు. ఎందుకంటే పట్నం మీద కూర్చున్న వాళ్ళకి మొత్తం పెళ్ళి చేసినట్టే చేయడం అన్నట్టు, జీలకర్ర బెల్లం అట్లా పెట్టి. నాకు కూడా ఫస్ట్ టైం నేను కూడా చూడడం. ఇప్పుడైతే మొత్తం చూస్తున్నా, అది మొత్తం మీకు చూపిస్తానే వీడియో తీశాను. మా దీప్ అయితే కెమెరామెన్ మా దీప్ అన్నట్టు షేక్ చేస్తూ ఉన్నాడు తీయమన్నందుకు. నేనైతే అక్కడే కూర్చుండాలి కాబట్టి మా దీపుని తీయమన్నా. అయ్యగారు అయితే ఆల్రెడీ వెళ్ళాడు పుస్తే మట్టెలు వంకుంగుర కోసమని. మేమైతే ఖాళీ టైంలో వీడియో తీస్తూ ఉన్నాము. మా వాళ్ళందరూ రిలాక్స్గా కూర్చున్నారు. అప్పుడే చాలాసేపు కూర్చుండాల్సి వస్తుంది. కానీ రామైతే లేచి బయటికి వెళ్ళి కూర్చునే తర్వాత నేను కూడా బయటికి వెళ్ళినాను. లోపల ఫ్యాన్ వేయలేదు, ఎందుకంటే ఆరతులు ఉన్నాయని, దీపాలు ఉన్నాయి కాబట్టి ఇక బయట కూర్చొని కొంచెం అయితే రిలాక్స్ అయ్యాము. అయ్యగారు అయితే కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని వచ్చిండు. పుస్తే మట్టెలు వంకుంగురం అన్నా కదా, ఇంకా 2 గజ్జెలు కూడా తీసుకొచ్చిండు. ఆ వాటికైతే కడుతున్నాడు. 2 శూలాలు ఇద్దరికి, మా అత్తయ్యకు మామయ్యకి ఇద్దరు కలిపి అయితే 2 శూలాలకు కడుతున్నాడు గజ్జెలు. మళ్ళీ ప్లస్ పుస్తెకు దారం కట్టిను, మట్టెలకు కాదు కానీ 2 పుస్తెలకు ప్లస్ వంకుంగురాలకు అయితే దారం కట్టి అవన్నీ దానికి కావాల్సినట్టు దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. సూర్యులకైతే దాన్ని విభూది అంటారు కదా దేవుంది, దానికైతే దానికి మొత్తం ఏమంటారు బొట్టు అయితే పెట్టి పక్కన పెట్టిండు. పూజకు కావాల్సినట్టయితే రెడీ చేస్తున్నారు అయ్యగారు. స్పీడ్గా వేస్తున్నారు. లెంత్ ఎక్కువ అయినా పర్లేదు చూడండి, ఎందుకంటే ఫస్ట్ దాదాపు ఎవరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. తెలియని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అంటే ఎట్లా వేస్తారు అనే డౌట్స్ ఉంటాయి కదా, వీటినైతే వేసిరు. అంటే వాటన్నిటికీ దారాలు కడుతుండే, ఎందుకంటే వాళ్ళ పుస్తలు మెడలో వేయాలి కాబట్టి అవిటి కట్టిండు. మళ్ళీ వాటికి జీలకర్ర బెల్లం పెట్టుడు అవన్నీ అయితే చేసిండు. అయ్యగారు అయితే మొత్తం రెడీ చేస్తూ ఉన్నాడు స్పీడ్గా. అన్నీ కావాల్సినట్టయితే స్పీడ్గా రెడీ చేస్తూ ఉంటే మేమైతే చూస్తూ ఉన్నాం. అంతవరకు అయితే ఏం పూజ స్టార్ట్ చేయాలి అవన్నీ ప్రిపేర్ చేయడానికి దాదాపు ½ అవర్ వరకు పట్టింది. మాకైతే అమ్మ ఇంత టైం అవుతుంది అనిపించింది. వీళ్ళకైతే సెల్ ఇస్తే సెల్ చూసుకుంటూనే ఉన్నారు. మేమైతే పూజకు ½ అవర్ నుండి వెయిట్ చేస్తే పూజకైతే రెడీ చేస్తున్నాడు. పూజ స్టార్ట్ చేస్తున్నాడు అయ్యగారు అయితే. అందరికీ బొట్లతోనైతే స్టార్ట్ చేసిండు. ఇంకా పూజ అయితే రెడీ అవుతుంది. చూడండి ఎట్లా జరిగిందో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే రాయేషన్ పట్నాలు కదా, మీకు ఎట్లా చేస్తారో కూడా చూడొచ్చు. ఈ వీడియోలతో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే అందరికీ బొట్లు పెట్టి కంకణం అందరికీ కట్టిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసిరు. వాళ్ళకి జోళ్ళు అడుగుతారు కదా రాయేషన్ బుచ్చమని, అవైతే ఇచ్చి వాటితోనైతే స్టార్ట్ చేసిండు అయ్యగారు పూజకి. కానీ పూజ ముందైతే చాలా లేట్ చేసిరు. అవి కట్టడం, పట్టు వరసడం, మళ్ళీ అవి లేవని బయటికి వెళ్ళి తీసుకొచ్చి 1 అవర్ వేస్ట్ అయింది. మాకైతే టైం బాగా పట్టినట్టు అయింది, ఎందుకంటే ఉపవాసంతో పట్నాలకు కూర్చోవాలి కదా. తస్మై నకారాయ నమః నమః యచాంతంత్రామి పద్యతం రాజోచ్చరూపవేధేనం సహచం చున్కున్న భూషణ్యం అయాయావే తం సమర్పయామి సోందవేలం సమర్పయామి రాజాగత్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి ఓం నమో
నాగేంద్రహర త్రిలోకంత్రామి పద్య సమృద్ధి విజ్ఞానలింగాలుచాదనం రాయోచ్చరూపవేధేనాం సహచం కుంకుమభూషణ్యం తదేవతాలగ్నం పూర్ణం తదేవతారాఫలం చంద్రాఫలం గురుఫలం లక్ష్మీఫలం కేంద్రామి సదస్తో శుభలగ్నం శుభాస్తో శుభావదనం ఆయాజావే సమర్పయామి దుర్గరబలం సమర్పయామి ఓం నందమూలానిత్యే దక్షిణాదివధూపరే నవగ్రంథే బ్రహ్మగ్రంథే శోభాన్యాం ఆయాజావే సమర్పయామి స్వర్గప్రేలో సమర్పయామి కాయాంగపూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్యాస్లింగాన్య భవన్యవలింగాన్యవన్నః యచాంగంగామి పద్యసంగతే విజ్ఞానలింగాచాదనం రాయోచరూపవేధేనాం సహచం కుంకుమభూషణ్యం శుద్ధాదిగంబరాయ తస్మై నకారాయ నమః యచాంగంగామి పద్యసంగతే విజ్ఞానలింగాచాదనం రాయోచరూపవేధేనాం సాహత్యం కుంకుమభూషణ్యం తదేవతాలగ్నం శుభం తదేవతారాఫలం చంద్రాఫలం గురుఫలం లక్ష్మీఫలం కేంద్రామి సదస్తో శుభలగ్నం శోభాస్తో శోభదనం అయాయావే సమర్పయామి సుందరం సమర్పయామి కాయాగత్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్యాష్టలింగాన్య భవన్యవలింగాన్యనమన్నః నాగేంద్రహర ఓం నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః యచాం తంత్రామి భజసంగృతినాం లింగాలుచాదనం రాయోచ్చరూపవేధేనాం సహచం కుంకుమభూషణ్యం ఆయాజావే సమర్పయామి సుందరైలో సమర్పయామి పసుపు కుంకుమ సమర్పయామి గంధం సమర్పయామి సుగంధపరిలో సమర్పయామి కాయాకట్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్యాష్టలింగాన్య భవాన్యవలింగాన్యనమన్నః యచాం తంత్రామి భజసంగృతే భిన్నాం లింగాలుచాదనం రాయోచ్చరూపవేధేనాం సహచం కుంకుమభూషణ్యం ఆయాజావే సమర్పయామి సుందరైలో సమర్పయామి కాయాకట్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్యాష్టలింగాన్య భవన్యవలింగాన్యనమన్నః యచాం తంత్రామి పద్యసంగృతే విజ్ఞానలింగాలుచాదనం రాయోచ్చరూపవేధేనాం కుంకుమభూషణ్యం ఆయాజావే సమర్పయామి సుందరైలో సమర్పయామి కాయాకట్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి శ్రీరాధాస్వామి పాదయుక్తం పావనం శోభం ఇష్టాన్యాష్టలింగాన్య భవన్యవలింగాన్యనమన్నః ఓం నందమూలానిత్యే దక్షిణాదివధూపరే నవగ్రంథే బ్రహ్మగ్రంథే శోభామ్యాం ఆయాయావే సమర్పయామి సుందరైలో సమర్పయామి కాయాకట్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్యాష్టలింగాన్య భవన్యవలింగాన్యనమన్నః యచాం తంత్రామి పద్యసంగృతే విజ్ఞానలింగాలుచాదనం రాయోచ్చరూపవేధేనాం సహచం కుంకుమభూషణ్యం ఆయాయావే సమర్పయామి సుందరైలో సమర్పయామి కాయాకట్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి పుష్యగి పూజయామి ధూపమాగ్రం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్యాష్టలింగాన్య భవాన్యవలింగాన్యనమన్నః యచాం తంత్రామి పద్యసంగృతే విజ్ఞానలింగాలుచాదనం రాయోచ్చరూపవేధేనాం సహచం కుంకుమభూషణ్యం ఆయాయావే మంగళయానం సమర్పయామి పుష్యగి పూజయామి ధూపమాగ్రాపయామి మంగళయానం సమర్పయామి శ్రీరాధాస్వామి పాదయుక్తం పావనం శోభం ఆయాజావే సమర్పయామి సుందరైలం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి పుష్యై పూజయామి ధూపమాగ్రాపయామి మంగళయాదనం సమర్పయామి ఆయాజావే సమర్పయామి సుందరైలం సమర్పయామి కాయాకట్పూర్వం సమర్పయామి దీపదోపనైవేద్యం సమర్పయామి శ్రీరాధాస్వామి పాదయుక్తం పావనం శోభం చరణం పెట్టుకోండి పుష్యై పూజయామి ధూపమాగ్రాపయామి మంగళయాచాం తంత్రామి పద్యసంగృతే విజ్ఞానలింగాలుచాదనం రాయోచ్చరూపవేధేనాం సహచం కుంకుమభూషణ్యం తదేవతాలగ్నం శూనం తదేవతారాఫలం
చంద్రాఫలం గురుఫలం లక్ష్మీఫలం ఈశ్వరామి సదస్తో శుభలగ్నం శుభతో శోభదనం ఆయాయావే సమర్పయామి స్వందవేలం సమర్పయామి కాయాపూర్వం సమర్పయామి దీపదూపనైవేద్యం సమర్పయామి శ్రీరాధాస్వామి పాదయుక్తం పవనం శుభం ఇష్టాన్యష్టలింగాన్య భవాన్య వాలింగాన్యనవన్నః యచాం తంత్రామి పద్య సంకృతే జిన్నామలింగాలు చాతనం కాయోచరూపవేధేనాం సహత్రం చుంకున్నభూషణ్యం ఆయాయావే సమర్పయామి స్వందవేలం సమర్పయామి కాయాపూర్వం సమర్పయామి ఓం నందమూలావంతే దక్షిణాధిపతి కాళ్ళు మెట్టలు అవి మెల్లగా ఇట్లా పెట్టుకో కాకపోతే అటు ఇంటికి పోయేటప్పుడు తీసి జోరు వేసుకుంటే అయిపోతుంది ఇప్పటి మనం అయితే పెట్టుకో ఎందుకంటే మనం పూజ ఉంటాం కాబట్టి ఉండాలి కదా అదే నేను చెప్పేది ఇష్టాన్య స్కందాన్య భవాన్య బాలింగాన్యనవన్నః యచాం తంత్రామి పద్య సంకృతే విజ్ఞాం లింగానుచాతనం రాజోత్సరూపవేధేనాం సాహత్యం క్షుంకున్నభూషణ్యం తదేవతాలక్ష్యం శూనం తదేవతారాఫలం చంద్రాఫలం గురుఫలం లక్ష్మీఫలం స్వరామే సదస్తో శోభలగ్నం శోభాస్తో శోభదనం ఆయాయావే సమర్పయామి స్వందప్రేలం సమర్పయామి కాయాపూర్వం సమర్పయామి పుష్పకుంకుమం సమర్పయామి గంధం సమర్పయామి సుగంధపరిమళం సమర్పయామి కాయాంగపూర్వం సమర్పయామి దీపదూపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్య భవాన్య వాలింగాన్యనమన్నః నాగేంద్రహర త్రిలోచనాయ స్వాంగరాయ నమః ఓం శుద్ధ దిగంబరాయ తస్మై నకారాయ నమన్నః యచాం తంత్రామి పద్య సంకృతే విజ్ఞామలింగానుచాతనం రాజోత్సరూపవేధేనాం సాహత్యం చుంకున్నభూషణ్యం తదేవతాలగ్నం శూనం తదేవతారాఫలం చంద్రాఫలం గురుఫలం లక్ష్మీఫలం కేశ్వరామి సదస్తో శుభలగ్నం శోభాస్తో శోభదనం ఆయాయామి సమర్పయామి స్వందప్రేలం సమర్పయామి కాయాపూర్వం సమర్పయామి దీపదూపనైవేద్యం సమర్పయామి తంత్రాన్ని పది సంకృతే విజ్ఞామలింగాన్ని సాధనం రాజోత్సరూపవేధేనం సాహత్యం సమర్పయామి సోదప్రేలో సమర్పయామి కాయాంగపూర్వం సమర్పయామి దీపదూపనైవేద్యం సమర్పయామి ఇష్టాన్యష్టలింగాన్య భవాన్య వాలింగాన్యనవన్నః యచాం తంత్రామి పద్య సంకృతే విజ్ఞామలింగాలు సాధనం రాజోత్సరూపవేధేనాం సాహత్యం చుంకున్నభూషణ్యం ఆయాయావే మంగళాలు పట్టుకోమ్మా చేయాలి
यज्ञ पूजयामि धूपमाद्रापयामि मंगलाचरणं समर्पयामि आयायामि समर्पयामि सोन्दप्रेणं समर्पयामि कायागत्पूर्वं समर्पयामि दीपदोपनैवेद्यं समर्पयामि आराधिष्ठ యజమాని పేరు చెప్పు ఇప్పుడు కనకయ్యనామస్యామి భార్య పేరు లక్ష్మీనామస్యామి పిల్లలు రాముడు నామస్యా సుజాతానామస్యా ఋత్విక్తేజ ఋత్విక్తేజనామస్యా అన్విష్నామస్యా లక్ష్మణామస్యా అనన్యానామస్యా కుటుంబానాం గోత్రం చెప్పండి ఆద్యశ్రీనామస్యా మార్కండేయ గోత్రోదస్యా నాం నంద్రావే పద్యథం కృతే విజ్ఞాం లింగా ఉచ్చాదనో సాయోక్షరూపవేధేనాం సాహత్యం చున్కున్న భూషణ్యం ఈశాన్య భవన్య భలిజ్ఞానవన్నః తదేవతాలక్ష్యం సుగుణాంతదేవతారాధనం చంద్రాఫలం గురుఫలం లక్ష్మీఫలం తేన్ స్వరామే సదస్తో శోభలగ్నం శోభస్తో శోభదనం ఆయాయావే అంటే ఎట్లా అన్నట్టు మంచిగా చెప్పి అంటే ఎట్లా ఇంత పెద్ద మింగుతా మింగుతామా అప్పటి సాయంత్రం ఇప్పుడేమి కూడా మరి మింగుతావా మింగే చెప్పాలి ఐశ్వర్య ప్రాప్తస్తు ఆయురారోగ్య ప్రాప్తస్తు మనం కూడా మాకు అష్టకామ్యాపసిద్రస్తైశ్వర్య ప్రాప్తస్తు ప్రాప్తస్తు ఆయురారోగ్య ప్రాప్తస్తు అష్టకామ్యాపసిద్రస్తైశ్వర్య ప్రాప్త అట్లే ఉండు అట్లే ఉండు అట్లే ఉండు నీ బొట్లు అయితే నాకున్నాయి బొట్లు పెద్ద బొట్లు ఉన్నాయి నిజంగా మా బొట్లు చూడండి పట్నం అయిపోయేసరికి అయితే ఇట్లున్నా రూమ్కి వెళ్తున్నా ఆల్రెడీ అందరు వెళ్ళిరు నా